దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. శ్రీకరమై కవితా కమలాకరమై సహృదయ హృదయాహ్లాద సుధాశీకరమై దివ్యానందకరమై ఈ ఉగాది అక్షరమగుతన్. ఈ ఉగాది పండుగ వేళ ఈ సంవత్సరం అంతా కూడా మనందరికీ సకల భోగభాగ్యాలు అన్ని రకాల శుభాలు కలగాలని కోరుకుంటూ, ఇది ప్రభవ మొదలైన 60 సంవత్సరాల కాలంలో ఈ ఏడాది విశ్వావసునామ ఉగాది సంవత్సరం. విశ్వావసు అంటే అర్థం విశ్వాన్ని సంపదగా కలిగినటువంటి వాడు. ఎవరు విశ్వాన్ని సంపదగా కలిగిన వాడు అంటే పరమాత్మ. కాబట్టి ఈ ఉగాది పరమాత్మ పేరుతో సృష్టి స్థితి లయకారకుడైనటువంటి విశ్వ విరాట్ పురుషుడు యొక్క అనుగ్రహంతో మనందరికీ మంచి జరగాలి. ఈ ఉగాది కేవలం తేదీ మార్పు కాదు, సనాతనమైనటువంటి భారతీయ సంస్కృతికి అత్యున్నత వైజ్ఞానికతకు ఈ ఉగాది ఒక సంకేతం. కాలంతో పాటు వచ్చే మార్పులు, ఆ కాలానికి అధీనంగా మనుషులు జీవించాల్సినటువంటి విధానాలు, గ్రహ గమనాలు, ఈ అనంతమైనటువంటి విశ్వంలో పరిభ్రమించేటువంటి గ్రహాలు, వీటన్నిటి ప్రకారం ఖగోళంలో వచ్చేటువంటి మార్పులు, ఇన్ని విశేషాల సమాహారమే ఈ ఉగాది పండుగ. ఇతర పండుగలలో లేని ప్రత్యేకత ఉగాదికి ఏమిటంటే, అన్ని పండుగల్లోనూ ఏదో ఒక దైవాన్ని మనం కేంద్రంగా చేసుకుని పూజలు చేస్తాం, పండుగ చేసుకుంటాం. కానీ ఉగాదికి ప్రత్యేకంగా దైవం అంటూ లేరు. విశ్వ విరాట్ పురుషుడికి సంకేతమైనటువంటి కాలమే ఉగాదికి దైవం. అంటే కాలాన్ని దైవంగా కొలుచుకుంటాం, కాలానికి అనుగుణంగా నడుచుకుంటాం, కాలంతో పాటు నడుచుకుంటాం, కాలానికి అనుగుణంగా ప్రణాళికలు వేసుకుంటాం. ఇది ఉగాది పండుగ చేసుకోవటం వెనకాల ఉన్నటువంటి అర్థం, పరమార్థం. ఇటువంటి ఉన్నతమైనటువంటి వైజ్ఞానిక కోణంలో మన సనాతనులైనటువంటి ఋషులు ఈ వ్యవస్థను మనకు ఏర్పాటు చేశారు. ఈ రోజు నుంచి వసంత ఋతువు ప్రారంభమవుతోంది. చక్కగా చెట్లు చిగురుస్తాయి, కోయిలలు కూస్తాయి. ఆ కోయిలలతో పాటు కవి కోయిలలు కూడా మనకు ఇక్కడ సమావేశమై ఉన్నారు. వీరందరూ తమ కవితా గానంతో ఈ రోజున ఈ ఉగాది పండుగను ఆనందమయం చేస్తారు. ఈరోజు మనకు కవితా గానం చేయటానికి ఇక్కడ విచ్చేశారు మధుర కవి, మధుర స్వరయోగి శ్రీ వలివేటి వెంకట శివరామకృష్ణ గారు. వీరికి మధురగాన వచస్వి అనేటువంటి బిరుదు కూడా ఉన్నది. చక్కటి గాత్ర విద్వాంసులు. భారతీయ నాదం, చందమామ రాబే, మనవి, శరచంద్రిక ఇలా పదుల సంఖ్యలో అనేక రకాలైనటువంటి గేయకావ్యాలు, వ్యాఖ్యానాలు, ఎన్నో పాటలు, ధ్వనిముద్రికలు వీరి అక్షర సంపదగా ఉన్నాయి. ఆ తరువాత జి మేరీ కృపాబాయి గారు. వీరు ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీల నుంచి రాజనీతి శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేశారు. ఆంధ్ర జాతీయ కళాశాల నుంచి బీఈడీ చేశారు. పద్మావతి మహిళా జూనియర్ కళాశాలలో 12 సంవత్సరాలు అధ్యాపక వృత్తి చేసి ఉన్నారు. సామాజిక చైతన్యం లక్ష్యంగా కథా రచనలు చేస్తున్నారు. ఇప్పటికీ సుమారుగా 300కు పైగా రచనలు చేశారు. రచనల ద్వారా సామాజిక సేవ చేయాలి అనేటువంటి ఆసక్తితో వీరు సాహిత్య రంగంలో కృషి చేస్తున్నారు. ఆ తర్వాత ఎస్ఎం సుభాని గారు గ్రంథాలయ అధికారిగా పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. రచనా వ్యాసంగం పట్ల వీరికి మక్కువ ఎక్కువ. కవిత్రయం, తెనాలి రామకృష్ణ, జాషువా మొదలగు కవులు వీరికి అభిమాన కవులు. 2019 సంవత్సరంలో సామాజిక నాణీలు అనే పేరుతో ఒక నాణీల సంపుటిని వెలువరించారు. 2013లో హైదరాబాదు త్యాగరాయ గాన సభలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి నుంచి సంక్రాంతి ప్రతిభా పురస్కారం, అలానే హైదరాబాదులోనే ప్రెస్ క్లబ్లో మదర్ తెరీసా అవార్డు మొదలైన అనేక సత్కారాలు, పురస్కారాలతో పాటు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి నుంచి తెలుగు అధికార భాషా పురస్కారం కూడా వీరు అందుకోవడం జరిగింది. ఆ తర్వాత మరొక కవి శ్రీ చిత్రాడ కిషోర్ కుమార్ గారు. వీరికి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా
బోరగాం గ్రామం. వీరు ప్రస్తుతం లేపాక్షి ఆంధ్రప్రదేశ్ హ్యాండీక్రాఫ్ట్స్లో డేటా ఎనలిస్టుగా వీరు ఉద్యోగం చేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు, సామాజిక సమస్యలకు, అసమానతలకు స్పందిస్తూ భావకవిగా 1989 నుంచి వీరు కవిత్వ రచన చేస్తున్నారు. హృదయాలాపన అనేటువంటి ఒక కవితా సంకలనం, మన భారత జెండా, నీరెండలు, నిశ్శబ్ద స్వప్నం అనే పేరుతో పలు పుస్తకాలు కూడా వీరు ఇప్పటికే వెలువరించడం జరిగింది. ఆ తర్వాత నారిశెట్టి సత్యనారాయణ గారు నానా అనే పేరుతో, కలం పేరుతో వీరు ప్రసిద్ధులు. వేదన నివేదన అనే కవితా సంపుటి, నానీలు అనే కవితా సంపుటి వీరు వెలువరించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం, అలానే కృష్ణా జిల్లా రచయితల సంఘంలో కూడా వీరు సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత కవయిత్రి శ్రీమతి వైష్ణవిశ్రీ గారు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. పాత్రికేయురాలుగా కూడా వీరికి అనుభవం ఉన్నది. 7వ ఋతువు, దేశమంతా వాళ్ళ ఊరు, అటుగా వంగిన ఆకాశం, 2 ప్రపంచాల మధ్య మొదలైన కవితా సంపుటులు వీరు వెలువరించడం జరిగింది. శ్రీశ్రీ కళావేదిక, USA వారి గురజాడ ఫౌండేషన్ జాతీయ పురస్కారం, రాధేయ అత్యుత్తమ కవితా పురస్కారం, ఎక్స్రే ఉత్తమ కవితా పురస్కారం వంటి అనేక పురస్కారాలు, సత్కారాలు అందుకున్నారు శ్రీమతి వైష్ణవిశ్రీ గారు. ఆ తర్వాత మరొక కవి డాక్టర్ జడా సుబ్బారావు గారు నూజివీడ్లోని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. తలరాతలు, ఆకుపచ్చని కన్నీళ్లు, మంచు కింద ఉక్కపోత అనే కథా సంపుటాలు, గడియారం బతుకులు అనే పేరుతో కవితా సంపుటి, వ్యాసలోహిత అనే పేరుతో ప్రాచీన సాహిత్య వ్యాస సంపుటి వీరు ప్రచురించడం జరిగింది. ఆకాశవాణి ద్వారా అనేక గేయాలు కూడా వీరు రాసినటువంటివి ఈ మాసపు పాట పేరుతో ప్రసారం అయ్యాయి. ఆ తర్వాత కె బంగారాజు గారు, వీరి స్వస్థలం ఏలూరు, బువ్వ అనే పేరుతో ఒక కవితా సంపుటి, దుఃఖం పండుతున్న నేల అనే పేరుతో ఒక కవితా సంపుటి వీరు వెలువరించారు. అలానే మూలాల్ని తడుముకుంటూ అనే పేరుతో కూడా మరొక కవితా సంపుటి వీరు వెలువరించడం జరిగింది. మరొక కవి డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ గారు, కృష్ణా జిల్లా నిమ్మకూరు వీరికి స్వగ్రామం. ఉత్తమ సాహితీవేత్త, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. అనేక సాహిత్య కార్యక్రమాలలోనూ అష్టావధానాలు, శతావధానాల్లో పృచ్ఛకుడుగా వారు వ్యవహరించారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి పాఠ్యపుస్తకాల తయారీలోనూ, ఇంకా అనేక ప్రభుత్వ సంబంధమైనటువంటి శిక్షణా కార్యక్రమాలలోనూ వారు క్రియాశీలకమైనటువంటి వ్యక్తిగా వారు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 30 పరిశోధనా వ్యాసాలు రాశారు. ఒక నిఘంటువు, బృహన్నిఘంటువు కార్యక్రమంలో కూడా వారు క్రియాశీలకమైనటువంటి రచయితగా ఉంటున్నారు. 5 గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. ఉత్తమ గాయకులు కూడా. ఈనాటి ఈ కవులంతా ఉత్తమ శ్రేణికి చెందినటువంటి కవులు, కవయిత్రులు. వీరందరూ ఈ విశ్వావసు ఉగాది పండుగ వేళ తమ కవితాగానంతో మన పండుగని ఆనందమయం చేయటానికి ఇక్కడికి విచ్చేశారు. వీరందరికీ స్వాగతం పలుకుతూ, నా పేరు డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, విజయవాడ కాకరపర్తి భావనారాయణ కళాశాలలో తెలుగు అధ్యాపకుడుగా పనిచేస్తున్నాను. అనేక సాహిత్య కార్యక్రమాలలోనూ, ఇతర ప్రభుత్వ సంబంధమైనటువంటి పదవుల్లోనూ బాధ్యతలు నిర్వహించడం జరిగింది. ఇప్పటికీ 70కి పైగా పుస్తకాలు, 100కు పైగా పరిశోధనా వ్యాసాలు నేను సంపాదించుకున్న అక్షర ఆస్తి. ఈ రోజున ఈ కవితా గోష్ఠిలో భాగం పంచుకుంటున్నందుకు సంతోషిస్తూ, ముందుగా ఈనాటి కవి సమ్మేళనంలో మధుర కవి, మధుర స్వరయోగి శ్రీ వలివేటి వెంకట శివరామకృష్ణమూర్తి గారిని ఉగాది నేపథ్యంగా కవితా గానం చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. నమస్తులండి. ముందుగా అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక విజయమీయుమమ్మ విశ్వావసు. విశ్వమంత విరిసె విశ్వావసు సురుచి, విశ్వమంత విరిసె విశ్వావసు సురుచి,
విరుల మధురిమంత విందుజేయ విశ్వమంత విరిసె విశ్వావసు సురుచి విరుల మధురిమంత విందుజేయ కోకిలమ్మలన్ని కుహు కుహు ఎనుచును మావి కొమ్మలెక్కి మారుబల్కే మావి కొమ్మలెక్కి మారుబల్కే చంద్రపవనుడాది ఇంద్రాది దేవతల్ రక్షణిచ్చిగాచు రమ్యముగను చంద్రపవనుడాది ఇంద్రాది దేవతల్ రక్షణిచ్చిగాచు రమ్యముగను ఆంధ్రదేశమెల్ల అమరదీప్తులెసగ వత్సరాది నుండి వాంఛితముగా విమల కీర్తినిచ్చు విశ్వావసు సురభి విమల కీర్తినిచ్చు విశ్వావసు సురభి సర్వవేళలందు సత్యముగను అష్ట సంపదలను కష్టపడిన వేళ అష్ట సంపదలను కష్టపడిన వేళ కలుగజేయునట్టి కాలమిదియే వినుతి చేతునమ్మ విశ్వావసు సుముఖే వినుతి చేతునమ్మ విశ్వావసు సుముఖే మంచి చేయుమమ్మ మానవులకు మంచి చేయుమమ్మ మానవులకు. సమస్తమైన మానవాళికి మంచి కలగాలి అని కోరుతూ శ్రీ శివరామకృష్ణమూర్తి గారు చక్కటి సందేశాన్ని ఇస్తూ కవితా గానం చేశారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు శ్రీ నారిశెట్టి వెంకట సత్యనారాయణ గారు వారి కవితా గానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ప్రేక్షకులందరికీ తెలుగు నూతన సంవత్సర శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. నేటి నా కవితా శీర్షిక ఇప్పటికీ ఎప్పటిలా. మార్పు కోరుకుంటూ మారటానికి ప్రయత్నిస్తూ మారని ఆలోచనలు మార్చుకోని అలవాట్లతో సతమతమవుతూ మనిషి వయసును పెంచుతూ కొందరిని ఏడిపిస్తూ ఇంకొందరిని నవ్విస్తూ ప్రతి ఏడూ ఇదే తంతు. ఏదో అనుకొని అది కాదు మరొకటి అనుకొని అనుకున్నవి అయినా అవకపోయినా అప్పుడు కాదు ఇప్పుడు చూడంటూ ఆశావహులు. అందరి ఆశలు మోస్తూ వస్తావని అంటారు. నువ్వు మోయవు, ఎవరికి వారు మోస్తూ నీ మీద పెడతారు. నువ్వు మాత్రం నాకిదేం కొత్త కాదులే అంటూ తెల్లవారేసరికే స్వాగత సత్కారాలలో తేలుతూ శుభాకాంక్షల పూలతో తుళ్ళుతూ 6 రుచులు ఆస్వాదిస్తూ పంచాంగ శ్రవణం వినిపిస్తూ ఎప్పటిలా క్యాలెండర్లో తారీఖులు పంచాంగంలో తిథులు మారుస్తూ మనిషి బతుకులో మార్పులు తెస్తూ ఏడాదికో మారు పేరు మారుతున్నా కాలంతో పాటు ఇప్పటికీ ఎప్పటిలాగే ఇలాగే ఆశలు ఊరిస్తూ నువ్వు. ధన్యవాదాలు. ఉగాది అనగానే కొత్త ఆశయాలు కొత్త ఆలోచనలు కలగటం సహజం. ఇవన్నీ కూడా కాలక్రమంలో వచ్చేటువంటి ఓ అనుభూతి పరంపరలు. ఇవన్నీ కూడా మనకి మేలు చేయాలి అనేటువంటి ఆలోచనలతో శ్రీ సత్యనారాయణ గారు చక్కటి కవితా గానం చేశారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మేరీ కృపాబాయి గారు తమ కవితను వినిపిస్తారు. అందరికీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలండి. నా కవిత శీర్షిక ఉగాది అంటే. చిలుకపచ్చ వేపరెమ్మ నాట్యమాడితే ఉగాది, ఆకుపచ్చ మావి కొమ్మ అట్టహాసం చేస్తే ఉగాది, నీలిరంగు కోయిలమ్మ పాట పాడితే ఉగాది, కట్న కానుకల బడబాగ్నులు ఆరిపోతే అందమైన ఆడపడుచులకు ఉగాది, మత్తు పదార్థాలకు చిత్తు కాకుంటే ఆధునిక యువతకు ఉగాది, తాటి ఆకుల వసారాను పెరికివేసి రాతి ఇల్లు కట్టి పెడితే నిరుపేదకు ఉగాది,
బొగ్గు గనులలో బందీని చేయకుంటే బాల కార్మికుడికి ఉగాది. ముచ్చటైన తెలుగు భాషలో ముచ్చటించనిస్తే తెలుగు బాలకు ఉగాది. పసిడి పంటల రాసులు కుప్ప పోస్తే రైతు నేస్తాలకు ఉగాది. వృద్ధాశ్రమంలోనికి విసిరి వేయకుంటే బోసి నవ్వుల తాతకు ఉగాది. అంచెలంచెలుగా ఎదిగి విద్యార్థి అందల మెక్కితే బ్రతక నేర్చిన బడిపంతులకు ఉగాది. అంతరిక్షం యొక్క అంతు తేల్చితే వ్యోమగామికి ఉగాది. మహమ్మారి సెల్ ఫోన్ను సరిగా వాడితే సమాజానికి ఉగాది. నైతిక విలువల ప్రణమిల్లితే భారతావనికి ఉగాది. చిలుకపచ్చ వేపరెమ్మ నాట్యమాడితే ఉగాది. ఆకుపచ్చ మావి కొమ్మ అట్టహాసం చేస్తే ఉగాది. నీలిరంగు కోయిలమ్మ పాట పాడితే ఉగాది. ఉగాది అనగానే కేవలం ఒక రోజును మాత్రమే చేసుకునే పండుగ కాదు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ బాలలకు, పెద్దలకు, వృద్ధులకు, ఉద్యోగులకు, బాల కార్మికులకు సైతం ఏ ఏ సందర్భాలు, ఏ ఏ అవకాశాలు, ఏ ఏ సన్నివేశాలు ఉగాదిలా కనపడతాయో చెప్తూ కృపాబాయి గారు చక్కటి కవితను వినిపించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వైష్ణవి గారిని కవితాగానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలండి. కవితా శీర్షిక పండుగ. కళ్ళమి వీడని కన్నీళ్ళు, భరోసానివ్వని బంధాలు, చేరవలసిన గమ్యమేమిటో అంతిమ ఘడియల్లోనూ అంతు చిక్కని ప్రశ్న. అలుపు లేక విసుగురాక వేలసార్లు చావడం పుట్టడం, ఈ విసుగులేని ప్రపంచానికి ఎప్పుడూ ఎడతెగని వేడుక. రాకపోకలతో రాటుదేలిన భూమండలం మీద మామిడి తోరణాలు, కోయిల పాటల స్వాగత గీతాలు ఎన్ని ఉన్నా నువ్వో నూరేళ్లు నిండని ఒక్క భ్రమణానివంతే. కోట్లాది అణువుల్లో కలిసిపోయినా ఓ అతి చిన్న పరమాణువు నువ్వు. ఎవరికి ఎవరూ ఏమీ కారు, ఒంటరితనమనే నాగబంధాన్ని పెనవేసుకున్నాం కదా. ఎవరికి వారు కడవులుగా పోగేసుకున్న దుఃఖాన్ని దిగమింగాలిక. కలిసి బతకలేని ఏకాకితనంతోనే ప్రయాణం చెయ్యాలి. నచ్చకపోయినా షడ్రుచులు నాలుక మీద పడ్డాక నమిలి మింగాల్సిందే. ఒక్క ఉగాది కోసమని ఏడాది కాలం ఎంతగా ఎదురు చూస్తుంది. కొత్త పాతల మేలు కలయికల్ని ఎన్నెన్ని రాగాలుగా పాడి వినిపిస్తుంది. యుద్ధం నోరు తెరుచుకు నిలబడిన నేలపై ఏ ఒక్క జీవితము కొత్త చిగురులు తొడగదు. పువ్వులు పిందెలతో ఈ ప్రకృతి ముస్తాబవ్వదు. గుండె లోతుల్లో పూలవనాలు నాటి గొలుసుకట్టు కవితలా మనిషి మనిషిని కలుపుకుపోవటమే ఇప్పుడో పెద్ద పండుగ. ధన్యవాదాలండి. ఉగాదితో మన ఆలోచనల్లో రావాల్సినటువంటి మార్పులు చక్కగా వివరిస్తూ వైష్ణవి గారు ఒక సందేశాత్మకమైనటువంటి నేపథ్యంతో ఉగాది కవితాగానం చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ షేక్ మహబూబ్ సుభానీ గారు వారిని కవితాగానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా కవిత శీర్షిక షడ్రుచులను ఆస్వాదిస్తూ. మనక్షేత్రంలో నాటుతున్న విషబీజాలు, మొక్కలై మొలుస్తున్న స్వార్థపు అడ్డుగోడలు, ఆవరించిన అంధకారం, దిక్కుతోచని భవితవ్యం, అనుమానాల ద్వేషాగ్నిలో శకలాలుగా విడిపోయిన మానవ హృదయాలు, శిలలై మిగిలిన మానవతా శిథిలాలు, లాభాల కూడికలు, నష్టాల తీసివేతలు, గతాల భాగాహారాలు, భవిష్యత్ హెచ్చవేతలు, లాజిక్కుల మ్యాజిక్కుల్లో మనిషి తనను తాను ముక్కలు ముక్కలుగా నరుక్కుంటున్నది నిజం. భేదాలు ఖేదాలు అంతరించి మమతా సమతా భావాలు వికసించి మానవత్వం పరిమళించే మనుషులు వసించే సుందర వనంలో కమ్మని కోయిల గానమై సుఖ సంతోషాలనిచ్చే శుభోదయ కిరణ తేజస్వివై కమ్ముకున్న కటిక చీకట్లను తరిమి వసంతవేళ ఉత్సాహంగా అందరి జీవితాలు వెలిగేలా ఉగాది ఉషస్సులు పంచుతూ తెలుగు భాషా సంస్కృతి జగద్విఖ్యాతి నందేలా విశ్వమంతా వెలుగులు పంచే శ్రీ విశ్వావసు నామధారివై విచ్చేయుచున్న పర్వదినానికి
మామిడి తోరణాలతో, మంగళ వాయిద్యాలతో, పంచాంగ శ్రవణాలతో, సాహితీ పరిమళాలు వెదజల్లే కవి సమ్మేళనాలతో పురములన్నీ పురివిప్పి నాట్యమాడుతున్నాయి. ఎప్పటిలాగే ఇప్పుడు జీవన సారాన్ని తెలిపే షడ్రుచులను ఆస్వాదిస్తూ విశ్వావసుకు మనము ఆహ్వానం పలుకుదాం. ధన్యవాదాలు. చాలా సంతోషం సుభాని గారు. ఉగాదితో పాటు తెలుగు భాషకు కూడా చక్కటి భవిష్యత్తు రావాలని, మనందరి హృదయాలలో రేపటి తరాలలో భాష పట్ల ప్రేమ అభిమానాలు సుప్రతిష్టం కావాలని మీ కవితలో చక్కటి ఆకాంక్ష వ్యక్తం చేశారు. ధన్యవాదాలు. ఇప్పుడు డాక్టర్ జడా సుబ్బారావు గారు వారిని కవితా గానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక వసంతమొక విరబూసిన ప్రకృతి. కాలమొక కదిలే నది, వసంతమొక విరబూసిన ప్రకృతి. ప్రభవ నుంచి మొదలైన ప్రతిమజిలి జీవితాన మంచి చెడుల జావళి. ఎందుకో మరి కోకిల పాట చేదుగా వినబడుతోంది. వేపపోతల్లోంచి వైరాగ్యమేదో తొంగి చూస్తోంది. మామిడి పిందెలు మర్చిపోయిన గాయాల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూనే ఉన్నాయి. వెళ్ళినట్లే వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి చెలరేగుతున్న భారమైన దూరాలింకా భయపెడుతూనే ఉన్నాయి. చేయి చేయి కలిపిన నిన్నటి సాయంత్రాల్ని తలుచుకుని, దేశాన్ని అలుముకున్న చీకట్లను చీల్చుకుని రేపటి ఉషోదయం కోసం మనసు పరితపిస్తోంది. నిలువెల్లా పాకిన భయానికి పాతరేసి కొత్త బెల్లం రుచి కోసం బతుకు ఉవ్విళ్ళూరుతోంది. కూలిపోతున్న మానవత్వపు గోడల్ని మళ్ళీ కట్టడానికి, మృగ్యమవుతున్న ఆత్మీయతానుబంధాల్ని అరల్లా నిర్మించడానికి, అలల్లా ఎగిసిపడుతున్న స్వార్థాన్ని తరిమికొట్టి దేశభక్తి విత్తనాలు దేశమంతా వెదజల్లడానికి, మొలకెత్తిన గింజలపై మళ్ళీ కొత్త సౌధాన్ని నిర్మించుకోవడానికి, పొలాన్ని హలాన్ని వదిలేసి పట్నం రోడ్లపై పరిగేరుకుంటున్న తలపాగాల తలరాతల్ని మార్చడానికి వసంతమొక ఉషోదయం కావాలి. ఓ విశ్వావసు ఉగాది, నీకిదే మా స్వాగతం. గుబురు మామి పొదరిళ్లకు లే చివురుల వసంతం. కోకిలమ్మ మధురగాన ఆస్వాదనకిదే ఆహ్వానం. ఓ విశ్వావసు ఉగాది, ఇదే స్వాగతం. ధన్యవాదాలు. ఉగాది పచ్చడిలో ఉండేటువంటి 6 రుచుల్ని వివిధ రకాల సందర్భాలకు అన్వయం చేస్తూ సుబ్బారావు గారు చక్కటి కవితను వినిపించారు. అలానే రేపటి ఉషోదయం మనందరికీ కూడా మరిన్ని సౌభాగ్యాలను అందించాలి అని వారు తమ కవితలో ఆకాంక్షించారు. వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ శ్రీ చిత్రాడ కిషోర్ కుమార్ గారు వారిని కవితా గానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. నా కవిత శీర్షిక కొత్త ఆశల వెలుగు ఉగాది. ప్రతి సంవత్సరం పూసినట్లే వేప పూలు మెరుస్తూ మామిడి పిందులతో పోటీ పడుతున్నాయి. పచ్చి గడ్డి పువ్వులు ప్రకృతితో నాట్యమాడుతున్నాయి. ఎప్పటిలాగే కోయిల కూసిన ఆ స్వరంలో కొత్త ఊసుంది. గడిచిన ఉగాది చూసినట్లే ఈసారి కూడా పంచాంగం చూశాను. ఆశల ద్వారాలు తెరిచి చూస్తే ప్రపంచం నా దృష్టిలో కొత్త కాంతులతో మెరిసిపోతుంది. ఆర్థిక లావాదేవీల లెక్కలు ఆలోచనల్లోనే ఆవిరైపోయాయి. గౌరవాలు, అవమానాలు వర్షపు చినుకుల్లా అనిపించాయి. రాముల వారిని దర్శించి కొన్ని కోరికలు గాలిలోనే కలిపేశాను. అమ్మ చేసిన ఉగాది పచ్చడి రుచి చూస్తూ, గతాన్ని వడపోస్తూ, భవిష్యత్తుని ఊహిస్తూ ఈ ఉగాది ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాను. ఎప్పటిలాగే ఈసారి కూడా కోరికలు ఎగురుతూ మేఘాలను దాటుతున్నాయి. ప్రతి కోరిక ఉగాదితో నమ్మకంగా మారిపోతుంది కదా. అవును, ప్రతి ఉగాది మనం కోరుకునేదే కదా. దూరం నుంచి లీలగా వినిపిస్తున్న కోయిల గానం నా హృదయాన్ని తాకుతుంది. అయితేనే ఎక్కడో వెలితి నీడ నా చుట్టూ తిరుగుతుంది. బొంగరం తిరుగుతున్నట్లే జీవితము తిరుగుతుంది. ఎలాంటి మార్పు లేదు. ఈసారి జరుగుతుందనే ఒక చిన్న సంకల్పం నన్ను ఆనందంలో ముంచెత్తింది. ఈ ఉగాది అద్భుతాన్ని సృష్టిస్తుందని, జీవితాన్ని వెలిగిస్తుందని ఆశిస్తున్నాను. ఉగాది మనందరికీ మంచి జీవన సౌభాగ్యాన్ని అందించాలి అనేటువంటి సందేశాన్ని ఇస్తూ కవితాగానం చేశారు. వారి ధన్యవాదాలు తెలియజేస్తూ బంగారాజు గారిని
వారి కవిత వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సమస్త జనావళికి విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ కవితా శీర్షిక దాని పేరు విశ్వావసు. ఉదయం నిద్ర లేవగానే ఒళ్ళు బద్ధకంగా ఉంటుంది. కళ్ళ ముందర దృశ్యం ఏదైనా ప్లెజెంట్గానే కనిపిస్తుంది. కాఫీ కావాలనిపిస్తుంది. పెదాలను తాకగానే చురుక్కుమంటుంది. ఇంతలో ఫోన్ రింగ్ వినబడుతుంది. దగ్గర బంధువుకి ఒంట్లో బాగాలేదని సారాంశం. హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ అశ్రునివాలి. వాట్సాప్లో ఒక ఆహ్వానం. దూరపు చుట్టాల పెళ్లి సందడికి తప్పక రమ్మని ఒక షార్ట్ వీడియో. అన్న కొడుకు చదువులకు విదేశాలకు వెళుతున్నాడని ఎయిర్పోర్టులో ఫ్యామిలీ సెండ్ ఆఫ్ ఫోటోలు ఫేస్బుక్లో చెబుతాయి. సైకిల్ మీద కాలేజీకి కలిసి వచ్చిన సీనుగాడు ఇంటికొచ్చి కూతురికి ఐఐటి సీట్ వచ్చిందని సంబరపడ్డాడు. ముందే తెలుసుకున్నాడో ఏమో పట్టుబట్టి ఇంటికి తీసుకెళ్ళి నా కష్టం కాస్తైనా తుడవాలని నవ్వులకు హత్తుకున్నాడు. అంతే కదా, 4 నవ్వులు, 3 ఏడ్పులు, 1 దిగులు, అరమోతాదులో కోపం, మరో అరమోతాదు భయం, చిటికెడు ఉల్లాసం, చిటికెడు ఉత్సాహం. ఇంతకు మించి జీవితం ఉందనుకోలేము. అచ్చం ఉగాదిలా. అయితే ఈసారికి దాని పేరు విశ్వావసు. ధన్యవాదాలు. జీవితంలో తప్పనిసరిగా ప్రతి మనిషి అనుభవించేటువంటి ఆనందం, విచారం, ఉద్వేగం, ప్రేమ, ఇవన్నీ ఉగాది పచ్చడిలో ఉండేటువంటి 6 రుచులతో అన్వయం చేస్తూ చక్కటి కవిత వినిపించారు బంగారాజు గారు. వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ గారు వారిని కవితాగానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నా కవిత శీర్షిక పేరు ఉగాదికి పద్య కుసుమాంజలి. నిజానికి విశ్వావసు అంటే సంపదలు ఇచ్చేది అని మనం భావిస్తున్నాం కాబట్టి మరి కాలంని మనం కొలుస్తూ ఉంటాం. కాలమేమో దైవాధీనంలో ఉంటుంది కనుక మనం ఈ క్షేత్ర ప్రసిద్ధి చెందినటువంటి కనకదుర్గమ్మను ఈ సంవత్సరం అంతా కూడా అందరికీ శుభాలను ఇమ్మని ప్రార్థిస్తూ నా కవితను ప్రారంభిస్తున్నాను. శ్రీమాత పలు విధముల సామాన్యుల బ్రోచు మమత సన్నుత చరిత ప్రేమామృతమూర్తి వనుచు సామాదుల నుతులగొనుము సంపదలిమ్మా. అలాగే ఈ ఉగాది సందర్భంగా ప్రకృతి శోభను వర్ణిస్తూ ఒక పద్యం. కొమ్మల్ల కోయిల కుహు కుహు నాదాల కొంగ్రత్త రాగాల కోయనంగ పసిడి పూతల నీడ పైరగాలులు నాడ అనుభూతిమైమేను హాయనంగ జగమంత పులకింత వగలింత లొలికింత మోడంత చిగురింత మోహమెసగా ఎందెందు నందమ్ము నెగజిమ్ము గంధమ్ము కుందంపు ఘుమఘుమల్ ఘుమనంగ 6 రుచులను రసహృదయ మాహయనగా మదిని దోచు చందమౌరయనగా వచ్చే వత్సరాది వాసంత సమ్మోహి రంగు రంగుల ప్రకృతి తారంగమనగా. ఉగాది అనగానే కోకిలలు మామిడి చిగురు తిని ఆనందంతో చక్కటి పాటలు ఆలపించేటువంటి కోకిలలు మత్త కోకిల అనేటువంటిది చాలా ప్రసిద్ధి కనుక మత్త కోకిలలో ఉగాదిని గురించి ప్రస్తావిస్తూ గున్న మామిడి కొమ్మ మాటున కొత్త పాటల కోయిల, గున్న మామిడి కొమ్మ మాటున కొత్త పాటల కోయిల, వన్నెలాడులు చిందులాడిన పండు వెన్నెల ఊయలా, సన్నజాజుల మల్లె పువ్వుల సౌరభమ్ముల శోభల, మిన్ను తాకిన సంబరమ్ముగ మెచ్చు వత్సరమొచ్చెగా, గున్న మామిడి కొమ్మ మాటున కొత్త పాటల కోయిల. ధన్యవాదాలు. చాలా అద్భుతంగా వసంత వేళ ప్రకృతిలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పులు, మన జీవితాలలో రావాల్సినటువంటి మార్పులు, వీటన్నిటినీ ప్రస్తావిస్తూ ఛందోబద్ధమైనటువంటి పద్యాలతో
ఉగాదికి కవన స్వాగతం పలికిన బాలకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇతర పండుగలకు భిన్నమైనటువంటి ఓ పండుగ ఉగాది. మిగతా పండుగల్లో పిండి వంటలు చేసుకుంటే ఉగాది పండుగ రోజు మాత్రం పచ్చడి చేసుకుంటాం. అది తెలుగువారి ప్రత్యేకత. ఏదైనా పచ్చడి తినాలంటే తెలుగువాడే తినాలి, అది ఉగాది పచ్చడే తినాలి. ఎందుకంటే 6 రకాలైనటువంటి రుచులు అందులో కలిపి ఆ పచ్చడి తయారు చేస్తే ఉగాది పచ్చడి అనే పేరు వినగానే మనకి నోరు ఊరుతుంది. అది ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి ప్రత్యేకత. వగరు వాసనలతో పొగరైన నింబపు చిన్ని చిన్ని పువ్వుల చెలగ తెచ్చి. ఎవడైనా చేదుగా ఉంటే తినటానికి ఇష్టపడరు, కానీ ఉగాది పచ్చడికి అందం తెచ్చేదే చేదుగా ఉండేటువంటి వేప పువ్వు. వగరు వాసనలతో పొగరైన నింబపు చిన్ని చిన్ని పువ్వుల చెలగ తెచ్చి. జీడి వాసనలూరు చిట్టి మామిడి పిందె ముక్కల తగిలించి మోదమలరా. పూర్తి స్థాయిలో ఇంకా తయారు కానటువంటి మామిడి పింద, ఇంకా జీడి వాసన వస్తున్నటువంటి ఆ మామిడి పిందెల్ని తీసుకొచ్చి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కలపాలట. చెరకు గడను తెచ్చి చెక్కును తొలగించి సన్నని ముక్కల కొన్ని చేర్చి. కొత్తగా పండిన కొమరైన తింత్రిణీ ఫల విశేషము కాస్త పదిలపరచి. ఏ చింతపండు పెడితే ఆ చింతపండు వేయటానికి వీలు లేదు, కొత్త చింతపండు తీసుకురావాలి. తింత్రిణీ ఫల విశేషము కాస్త తీసుకురావాలి. ఇంకా ఏం చేయాలట, కొత్త బెల్లపు తీపిని కొంత కలిపి. కొత్త బెల్లము కొత్త చింతపండు వాడాలి. ఉప్పు చికిలించి మెదపిన నొప్పు రుచులు. ఇవన్నీ కూడా వేస్తే కొత్త రుచులు వస్తాయట. చేదు తీపియు పులుపును చిలిపి వగరు శుభయుగాదిని పచ్చడి విభవమలరా. ఉగాది పచ్చడి ఎలా ఉంటుందంటే చేదు తీపియు పులుపును చిలిపి వగరు శుభయుగాదిని పచ్చడి విభవమలరా. ఇది ఉగాది పచ్చడి వైభవం. ఇంత చక్కటి రుచిని ఆస్వాదిస్తూ, 6 రుచుల్ని ఆస్వాదిస్తూ, 6 రకాలైనటువంటి శత్రువులు మనలో ఉంటాయి. ఆ 6 శత్రువులు కూడా మనం పోగొట్టుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి అనేటువంటి గొప్ప సంకల్పాన్ని ఈ ఉగాది మనకు అందిస్తుంది. ఈ గొప్ప సందేశాలతో, ఆశలతో, ఆశయాలతో ఈ ఉగాదికి స్వాగతం పలుకుతూ ఈ కవి సమ్మేళనంలో 2వ ఆవృత్తిలోకి ప్రవేశిద్దాం. మధుర స్వరయోగి శ్రీ వలివేటి వెంకట శివరామకృష్ణమూర్తి గారు మరొక ఉగాది కవితా గానాన్ని మనకు ఇప్పుడు అందిస్తారు. విశ్వావసునామ సంవత్సరం సర్వ సంపదలని మనకి అందిస్తుంది అని పెద్దలందరి యొక్క ఉవాచ. సంపదలను వృద్ధి చేసేటువంటిది ఈ విశ్వావసునామ సంవత్సరం. అష్టైశ్వర్యాలని వృద్ధి చేస్తుందని ప్రతీతి. అయితే నేనేం కోరుకుంటున్నాను అంటే, తల్లి, తెలుగు భాష అనే సంపదని మాకు వృద్ధి చేసి పెట్టు. భాషా సంపద మా ఉనికిని కాపాడేటువంటి ఒక గొప్ప సంపద. తెలుగువాడి ఉనికి తెలుగు భాషే. అటువంటి భాషా సంపదని వృద్ధి చేసి మాకంటూ, అంటే తెలుగువాడి ఉనికిని కాపాడి తెలుగు సంపదలను వృద్ధి చేయు తల్లి. ప్రతి ఇంటిలోనూ కూడా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించేంత వరకు ప్రతి క్షణము కూడా ఈ తెలుగు అక్షరాలు పలుకబడుతూ తీయని తెలుగుని ఆస్వాదిస్తూ, ఏమైపోతుంది తెలుగు ఎక్కడికెళుతోంది, ఉగాదికొస్తోంది ప్రతి ఉగాదికొస్తోంది, ఉగాదికొస్తోంది ప్రతి ఉగాదికొస్తోంది, కవి సమ్మేళన వేదిక పైన కవుల కవితలను తెస్తోంది. మరి ఆపై ఏమైపోతోంది తెలుగు ఎక్కడికెళుతోంది,
ఏమైపోతోంది తెలుగు ఎక్కడికెళుతోంది. కోకిల కూసే కూతలకు అర్థాలెన్నో చెబుతుంది, కోకిల పాటలకు అర్థాలెన్నో చెబుతోంది. కవుల భావముల కోకిల కూతకు వ్యాఖ్యానాలను అందిస్తుంది. మరి ఆపై ఏమైపోతోంది తెలుగు ఎక్కడికెళుతోంది, ఏమైపోతోంది తెలుగు ఎక్కడికెళుతోంది, ఏమైపోతుంది తెలుగు ఎక్కడికెళుతుంది. ఉగాది పచ్చడి 6 రుచులను జగానికి అందించేస్తోంది. వైద్య శాస్త్రమునకు అందనివెన్నో రహస్యాలను చెబుతోంది. ఉగాది పచ్చడి రహస్యాలను చెబుతోంది. మరి ఆపై ఏమైపోతోంది తెలుగు ఎక్కడికెళుతోంది, ఏమైపోతోంది తెలుగు ఎక్కడికెళుతోంది. ప్రతి వత్సరం ఉగాది నాడు పంచాంగ పఠనం చేస్తుంది. ప్రతి రాశిలో మంచి చెడులను, ప్రమాదాలను, ప్రమోదాలను బహుబాగా వివరిస్తుంది. మరి ఆపై ఏమైపోతోంది తెలుగు ఎక్కడికెళుతోంది, ఏమైపోతోంది తెలుగు ఎక్కడికెళుతోంది. ఉపన్యాసములు చెప్పిస్తుంది, వాగ్దానాలు చేయిస్తుంది, తన మనుగడకు లోటు లేక బ్రతికించండని పలికిస్తుంది. ఆపై ఏమైపోతుంది తెలుగు ఎక్కడికెళుతుంది. పనస తొనలలో తీపి, పుట్ట తేనెలో తీపి, ఇంకా ఇంకా మధుర పదార్థాలన్నీ నీవని పొగడిస్తుంది, పాడిస్తుంది. మరి ఆపై ఏమైపోతుంది తెలుగు ఎక్కడికెళుతుంది. నన్నయ్య తెలుగును నేనే, చిన్నయ్య తెలుగును నేనే, ఆపై కన్నయ్య వేణుగానము నేనేనంటూ కమ్మని మాటలు చెప్పిస్తుంది, కమ్మని మాటలు చెప్పిస్తుంది. ఆపై ఏమైపోతోంది తెలుగు ఎక్కడికెళుతోంది, ఏమనిపోతోంది తెలుగు ఎక్కడికెళుతోంది. కొంతమంది పలికే తెలుగును, కొంతమంది పలికే తెలుగును అర్థం కాక వింటోంది. తెలుగు ఇంగ్లీష్ కలిపి పలికెడి తెంగ్లీష్ ఏంటో తెలియక తాను అవాక్కై నిలబడి వింటోంది. నివ్వెరపడిపోతోంది, నివ్వెరపడిపోతోంది. ఏమైపోతోంది తెలుగు ఎక్కడికెళుతోంది. అందుకనే ఏమైపోతుంది తెలుగు ఎక్కడికెళుతుంది, ఏమైపోతుంది తెలుగు ఎక్కడికెళుతుంది. చిరస్థాయిగా ఉంటుంది, చిన్మయమూర్తిగా ఉంటుంది, చిద్విలాసమై ఉంటుంది, చిరంజీవిగా ఉంటుంది. ఎప్పటి నుండి ఎప్పుడు. అందుకే ఓ విశ్వావసు, నువ్విచ్చే సంపద విశ్వావసువా స్వాగతమమ్మా, ఓ విశ్వావసువా స్వాగతము. అమ్మ భాషను పరిరక్షించే ఆప్యాయతను మాకిమ్ము, అనుక్షణము ఉపయోగించే ఆదరణను మాకిమ్ము. తెలుగువాడి ఉనికంటే తెలుగు భాషేనని చెప్పి తెలుగు ఉనికిని కాపాడి తెలుగువాని ఉనికిని కాపాడమ్మా విశ్వావసువా, కాపాడమ్మా విశ్వావసువా. మా తెలుగును మేమందరం కలసికట్టుగా కాపాడుకునే సమైక్యత భావన మాకిమ్ము. మా తెలుగును మేమందరం కలసికట్టుగా కాపాడుకునే సమైక్యత భావన మాకిమ్ము. ప్రతి ఇంటిలో తెలుగు వెలుగులు శాశ్వతమై నిలుచుండేలా తెలుగు భాష పరిరక్షణకు కలసికట్టుగా కృషి చేయాలని తెలియజేయుమా విశ్వావసువా, తెలియజేయుమా విశ్వావసుగా. తెలుగు భాష పరిరక్షణకు కలసికట్టుగా కృషి చేయాలని తెలియజేయుమా విశ్వావసువా, తెలియజేయుమా విశ్వావసువా. స్వాగతమమ్మా విశ్వావసువా. అప్పటి నుండి
చిరస్థాయిగా ఉంటుంది, చిన్మయమూర్తిగా ఉంటుంది, చిద్విలాసమై ఉంటుంది, చిరంజీవిగా ఉంటుంది. ఏమైపోతుంది తెలుగు, ఎక్కడికెళుతుంది మన తెలుగు, ఎక్కడికెళుతుంది? మన భాష, తెలుగు భాష ఎక్కడికి వెళ్ళదు. మనందరి హృదయాలలో, ఈ లోకంలో సూర్యచంద్రులున్నంత వరకు శాశ్వతంగా ఉంటుంది. తెలుగువారి గుండె చప్పుడు అక్షరాలలోనే ప్రతిధ్వనిస్తుంది అని చెబుతూ చక్కగా కవితా గానం చేశారు శ్రీ వలివేటి వెంకట శివరామకృష్ణ గారు. వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇప్పుడు శ్రీ నారిశెట్టి వెంకట సత్యనారాయణ గారు వారి కవితను వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రస్తుతం ప్రపంచం ఏమి ఆలోచిస్తే బాగుంటుంది అనే సామాజిక అంశం మీద ఈ కవిత జరుగుతుంది. నా కవిత శీర్షిక ప్రపంచమా ఆలోచించు. భయం, బతుకు భయం, ప్రాణభయం, ఉలికిపాటు, చిన్న చప్పుడైన కలవరపాటు, ఏ ముఖం చూసినా చూసి చలించటమా, చలి కాచుకోవటమా, ఆజ్యం పోయేటమా, అవసరం తీర్చుకోవటమా, ఎవరి పని వాళ్ళది. వ్యాపారావకాశం, యుద్ధంతో వ్యాపారం, యుద్ధం వస్తేనే వ్యాపారం, ఎందరు చస్తే ఎవరికే. యుద్ధం బతకడానిక, బతికుండడానిక, బతికించడానిక? బతుకుతూ బతికించడమే అసలైన గెలుపు. అందుకు చావులేని యుద్ధాలు ఊపిరాగేదాకా చేస్తూ ఊపిరి పోస్తూ. ఆధిపత్యం కోసం అణుయుద్ధాలకు సైగ చేస్తే యుద్ధం ముగిశాక చేసేదేమిటి? ప్రపంచమా ఆలోచించు. కూడు, గుడ్డ, గూడ, యుద్ధమా? ధన్యవాదాలు. ప్రపంచ శాంతి కోసం మానవులు చేయాల్సినటువంటి ఆలోచన ఏమిటి అనేటువంటి అంశాన్ని చక్కగా కవితలో వినిపించారు సత్యనారాయణ గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మేరీ కృపాబాయి గారు సామాజిక అంశం నేపథ్యంగా తమ కవితా గానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రేక్షకులందరికీ మరొకసారి నా ఉగాది శుభాకాంక్షలు అందిస్తూ నా మరొక కవిత శీర్షిక మహిళ. కథన రంగంలో ప్రవేశించి యుద్ధ కళలో మునిగిన వేళ, బ్రిటిష్ వారిని కదిలించి ఎదిరించిన వేళ, ఆమె ఝాన్సీ లక్ష్మీబాయి. వీర శివాజీకి జన్మనిచ్చి వీరునిగా తీర్చిదిద్దిన వేళ, యుద్ధ విద్యను బోధించిన వేళ, ఆమె జిజియాబాయి. అహింసా సిద్ధాంతకర్తను ఆవిష్కరింప చేసిన వేళ, భారతదేశ స్వాతంత్ర యోధుని అవతరింప చేసిన వేళ, ఆమె పుతలీబాయి. జీవిత భాగస్వామికి పోరాట పటిమను నూరి పోసిన వేళ, తెల్లవారిని ఎదిరించుటకు పురికొల్పిన వేళ, ఆమె కస్తూరిబాయి. కులమత భేదాలు లేవంటూ చాటి చెప్పిన వేళ, కలం పట్టుకుని అభ్యున్నతిని రచన చేసిన వేళ, ఆమె సావిత్రిబాయి. గానామృతముతో భక్తి పారవస్యంలో వలలాడించిన వేళ, పాట పాటలో ముక్తిని వివరించిన వేళ, ఆమె మీరాబాయి. మహిళలో ఒక ప్రత్యేకత, సమాజములో సగభాగమైన మహిళకే చిందునిక. ధన్యవాదాలు. మహిళా శక్తి ఈ సమాజాన్ని ఎలా నడిపిస్తుంది? ఈ దేశానికి వన్నె తెచ్చినటువంటి ఎందరో ప్రముఖులను కన్న తల్లి, వారిని వీరులుగా తీర్చిదిద్దినటువంటి శక్తి అంతా మహిళ అంటూ కృపాబాయి గారు చక్కటి సందేశాన్ని ఈ ఉగాది వేళ మనకు అందించారు. మహిళల పట్ల, ప్రత్యేకంగా అమ్మ పట్ల ఈ సమాజం, ప్రతి వ్యక్తి ఎంత గౌరవనీయమైనటువంటి భావనతో ఉండాలో వారు చక్కగా తమ కవితలో వినిపించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ
వైష్ణవి గారిని ఇప్పుడు తమ కవితా గానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. కవితా శీర్షిక దిష్టి చుక్క. నిజానికి పసితరమో వరం, పసిడి ప్రాయం, పలవరింతల మురిపెం, నెమలీకల పరిమళం, వాన కురిసినంత సంబురం, కాగిత పడవల విహారం, తాడు దొంగాటల చిలిపితనం, పిచ్చుక గూడంత పదిలం, ఇళ్ళెంత విశాలమైన ముఖం మీద కాసిన్ని పువ్వులు వికసించవు, ఆత్మీయతల సెలయేర్లు ఉరకలెయ్యవు, పడుతూ లేస్తూ పిల్లలు పుస్తకాలతోనూ అమ్మానాన్నలు ల్యాప్టాప్తోనూ కుస్తీ, మాధ్యమాల నిండా కత్తులు, కోమలత్వం పీకలు సుకుమారంగా కోస్తూ, శిఖరాగ్రంపై కూర్చోపెట్టాల్సిన బాల్యం ర్యాంకుల కొట్టంలో మగ్గిపోతూ అంధకారంలోకి తోసేస్తున్నది మనం కాదు. కత్తులు కటార్లేనా, చాక్పీసులు నల్లబల్లలు కూడా మారుణాయుధాలు. ఓటికుండకు తగిలిన సలపదెబ్బల కలల్ని సైతం విడిచిపెట్టని గాజా గాయం విశ్వవ్యాప్తం. చందమామను చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తున్న తల్లిదండ్రుల్ని గూగుల్లో వెతుక్కోవాలి. జోలపాట కేవలం పలుకుబడికే పరిమితమైపోయిందనుకుందామా? ఇప్పటికీ మించిపోలేదు. ఇల్లు కట్టేటప్పుడు కాంక్రీట్ కలిపినట్టు పెంపకంలో ప్రేమపాళ్ళు కాసింత ఎక్కువగానే కలపండి. సున్నితమైన సీతాకోకల్ని లేలేత కొమ్మలపైనే వాలనివ్వండి. బదులిచ్చే కోయిల కూతల పరవశించనివ్వండి. బాల్యం గులాబీల వనం కదూ, వసివాడని పసితనంతో గుబాళించకపోదు. పెద్ద పనేం కాదు కానీ నట్టింట్లో బోసినవ్వుల ఉయ్యాల కట్టండి. రెక్కలు విప్పుకున్న ఆట స్థలాల్ని, ఎగిరే గాలిపటాల్ని, ప్రవహించే అల్లరి కేరింతల్ని, పొంగిపొరలే పాల నవ్వుల్ని, గుప్పెట మూసిపట్టిన నీలాకాశాన్ని, చీకటి ప్రపంచాన్ని వెలిగించే నక్షత్ర సమూహాల్ని, పిల్లల లోకపు నదీ నదాల్ని, జలపాతాల్ని చీకటి చెరసాల్లో బంధించక వదిలి చూడండి. పిల్లలు ఇటు చూడండి. ఆశల పిచ్చుక తన గూడిని ఎంత ఒద్దికగా అల్లుకుపోతున్నదో కటిక చీకటిని కాటుక చేసి దిష్టి చుక్క పెడదామా మరి? పిల్లలు ఇటు చూడండి. ఆశల పిచ్చుక తన గూడిని ఎంత ఒద్దికగా అల్లుకుపోతున్నదో కటిక చీకటిని కాటుక చేసి దిష్టి చుక్క పెడదామా మరి? ధన్యవాదాలండి. ప్రతి మనిషి జీవితంలోనూ బాల్యం ఒక మధురమైనటువంటి భావన. ఆ బాల్యం అమ్మానాన్నల అనురాగంలో ఒద్దికగా ఎదగాలి. కానీ ఇవాల్టి సమాజంలో సాంకేతికత అన్ని చోట్ల వేళ్ళూనుకుంటున్నటువంటి పరిస్థితిలో అమ్మ ప్రేమను కూడా ఈ సాంకేతికత శాసిస్తోంది. మరి అటువంటి సందర్భంలో ఈ బాల్యం ఎదుర్కొంటున్న కష్టాలు, ఆ బాల్యం తిరిగి పొందాల్సినటువంటి ప్రేమని చక్కగా తమ కవితలో వినిపించారు వైష్ణవి గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్ఎం సుభాని గారిని వారి కవితను వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. నా కవిత శీర్షిక పల్లవించే పచ్చదనం. ఉష్ణగోళంలో చెమటలు కక్కే నగరాలు, ఎండిపోయి చెరువు బావి, ఉక్కపోతకు ఉసూరుమంటున్న పశువులు పక్షులు, దిగులు చూపులతో బిక్కమొగమేసిన చల్లని పల్లె, పెనంపై అట్టడుగుతున్న బక్క మనుషులు, ఇంద్రభవనాలుంటేనేం, ఎన్ని కోట్లు కూడబెడితేనేం, జీవవాయువు పంచే హరితమేది, చల్లని నీడనిచ్చి సేద తీర్చే పత్రహరితం ఎక్కడ, చల్లని నీడనిచ్చి సేద తీర్చే పత్రహరితం ఎక్కడ, ప్రకృతి వికృతి అయితే పర్యావరణం సహారా లేని ఎడారే, చెట్టును కొట్టావా గ్రీష్మతాపం దెబ్బకి బెడగట్టి బతుకు మట్టి కొట్టుకుపోతుంది, జీవులు పిట్టల్లా రాలిపోవాల్సిందే, మొక్కని సాకి చెట్టును చేస్తేనే పచ్చదనంలో పిల్లా జల్లా బతుకు చల్లగా. ధన్యవాదాలు. చక్కటి సామాజిక సందేశం, పర్యావరణ పరిరక్షణ అనేటువంటి అంశాన్ని తీసుకుని ఉగాది వేళ నిజం మాట్లాడితే ఈ ఉగాది పండుగ జరుపుకోవాలంటే, ఈ వసంత ఋతువు రావాలంటే పర్యావరణం సమతుల్యంగా ఉండాలి. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఆ పర్యావరణాన్నే తమ అవివేకం కారణంగా మనుషులు నాశనం చేస్తున్నారు. తిరిగి ఆ పర్యావరణ స్పృహ మనలో మేల్కొల్పేలాగా సుభాని గారు చక్కటి కవితను వినిపించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ జడా సుబ్బారావు గారు వారిని కవితా గానం చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం.
కవితా శీర్షిక ఊపిరి మొలకలు. పల్లెంటే కళ్ళల్లో మెదిలే జ్ఞాపకం కాదు, ఊరంటే ఉబుసుపోని వ్యాపకం కాదు. అక్కడి మట్టి పొరల్లో నుంచి ఊపిరి మొలకలు మొలుస్తుంటాయి. అక్కడి గాలిలో నుంచి అనుబంధాల గంధకాలు తేలి వస్తుంటాయి. బాట వెంట నడుస్తుంటే బాగున్నావా అని పలకరించిన పల్లె తల్లి అన్నపూర్ణలా వెంటపడి కొసరి కొసరి వడ్డించిన అనురాగవల్లి. ఏనాడో ఈత కొట్టిన ఏరు, మోకాల్లోతు బురదపై సంతకం చేసిన బాల్యం, ఒకే చూరు కింద ఉలికిన సహజీవన సౌందర్యం. అమ్మని కావలించుకొని పడుకున్న రోజులు, నాన్న చిటికెన వేలు పట్టుకున్న రోజులు, ఒకటా రెండా బతుకు కొక్కానికి వేలాడుతున్న ఎన్నెన్నో జ్ఞాపకాలు ఊరు ఓటబావి నుంచి ఊరుతూనే ఉంటాయి. ఇప్పుడు గుండెను తవ్వి గతాన్ని తలకెత్తుకున్నాను. బతుకు దిగుబడి రాని రైతులా దిగాలు పడిపోయింది. అమాయకపు పల్లెను అమాంతం మింగిన రాహువెవడో మీసం మెలేశాడు. అనుబంధాల ముల్లెను ఆశాంతం కొల్లగొట్టిన కేతువెవడో వేషం మార్చేశాడు. పచ్చని పల్లె గడపలకు విద్వేషపు తోరణాలు కట్టాడు. అయినా పోయిందేమీ లేదు. పల్లె ఎప్పుడూ రాహుకేతువులు మింగిన జాబిల్లి కాదు, గ్రహణం చీల్చుకుని వెలిగే పాలవెల్లి. రండి, చేయి చేయి కలిపి ఊపిరి మొలకలకు ఆయువు పోద్దాం. సహజీవన సౌరభాల్ని పంచే వృక్షాలవుదాం. పల్లెగూటికి పండగ తెచ్చే పక్షులవుదాం. ధన్యవాదాలు. దేశానికి పట్టుగొమ్మలు పల్లెటూళ్ళే. ఆ పల్లెటూళ్ళల్లో ఉండేటువంటి సౌందర్యం అది మాటల్లో చెబితే మనం ప్రకటించగలిగేటువంటిది కాదు. ఆ పల్లె సౌందర్యాన్ని అక్షరాలలో బిగించి కవితగా మనకు అందించారు సుబ్బారావు గారు. వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ కిషోర్ కుమార్ గారిని వారి కవితా గానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నా కవిత శీర్షిక మహాప్రస్థానానికి మహాదారి. సరదాగా నలుగురితో మొదలవుతుంది, నిన్ను వ్యసనానికి బానిసను చేస్తుంది, కొంతకాలానికి ఇల్లు ఒళ్ళు గొల్ల చేస్తుంది, తర్వాత దేన్నైనా తాకట్టు పెట్టేలా చేస్తుంది, నడి రోడ్డు మీద నిటారుగా పడేస్తుంది. నీవు శవాసనమై వేశావో శవమై పడి ఉన్నావో నీకు తెలియదు, నీ ముందు నడిచి వెళ్ళే వాళ్ళకు తెలియదు. నీ వాలకాన్ని చూస్తూ నిన్ను తిట్టుకుంటూ వెళ్తారు. వాళ్ళలో కొంతమంది రేపు నీకు పోటీగాను వస్తారు. అలవాటు పడ్డ ప్రాణం కదా, ఆ మత్తులో నువ్వేం చేస్తున్నావో, ఏ దిశలో ప్రయాణిస్తున్నావో నీకు తెలిసిందంతా ఏ అర్ధరాత్రిలో తూలుతూ 4 కాళ్ళ జంతువుల ఇంటికొచ్చి నీ తాపాన్ని నీ ప్రతాపాన్ని భార్యా పిల్లలపై చూపించడం. ఇదేగా నీవు తాగి నేర్చుకున్న పాఠం. నీ ఆనందానికి ఎలాగైనా దొరికే మందు ఇంట్లో వాళ్ళ అనారోగ్యానికి మాత్రం దొరకదు. ఇదే మాయామంత్రపు భూగోళ విచిత్రం. ఈ చిత్రం అర్థమయ్యే లోపు నీరులేని చెట్టు వాడిపోయి ఆకులు రాలిపోతున్నట్టుగా నీ అవయవాలన్నీ అస్తవ్యస్తమై నీ ఒంట్లో శక్తి నశించిపోయి నీ క్రియలన్నీ క్రియాహీనమైపోతాయి. అప్పుడు గుండె వేగం పెరుగుతుంది, శరీరము కుప్పకూలిపోతుంది. ఇదివరకు నీవు తీర్చుకున్న దాహమే ఇప్పుడు నిన్ను దహించి వేస్తుంది. ఇదివరకు నీవు తీర్చుకున్న దాహమే ఇప్పుడు నిన్ను దహించి వేస్తుంది. నీ కుటుంబాన్ని దిక్కులేని వాళ్ళని చేస్తుంది. నీకొచ్చే లక్ష్యాలనే కాదు, నీ లక్ష్యాలని దూరం చేస్తుంది. చెట్టంత మనిషిని కూడా చేతకాని వాడిని చేస్తుంది. మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చదువుకుంటూనే మహాప్రస్థానానికి మరో రహదారి అని తెలిసి కూడా నీ మరణ శాసనాన్ని నీవే రాసుకుంటున్నావు. చివరకు మిగిలేది నీవు కాదు, ఈ తాగుబోతు మహమ్మారే. చివరకు మిగిలేది నీవు కాదు, ఈ తాగుబోతు మహమ్మారే. ఇకనైనా నిర్ణయించుకో నీ జీవిత గమ్యాన్ని. ధన్యవాదాలు. దుర్వ్యసనాల పాలిట మనిషి బందీగా ఎలా మారుతున్నాడో, తనకు తానే మరణ శాసనం ఎలా రాసుకుంటున్నాడో, దాని నుంచి ఎలా బయటపడాలో చక్కటి సందేశాన్ని ఇచ్చారు కిషోర్ కుమార్ గారు. వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ బంగారాజు గారిని వారి కవితా గానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఆధునిక మనిషి బిజీ షెడ్యూల్లో పడి చిన్న చిన్న విషయాలకే స్ట్రెస్ని మేనేజ్ చేయలేక చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్న సామాజిక అంశం మీద రాయబడిన కవిత అండి. కవిత శీర్షిక బతికి చూడు. రాత్రి వెనక పగలు, పగలు వెనక రాత్రి, చీకటి వెనక వెలుగు, వెలుగు వెంబడే చీకటి. ఇదే కదా కాలగమనం.
కాలుతున్న కదులుతున్న కాలం పేజీల మీద సంతకం చేసే వెళ్ళాలి. నీ సంతకం ఇంకెవరో ఎందుకు చేస్తారు? ప్రేయసి హ్యాండ్ ఇచ్చిందని నువ్వు వెళ్ళిపోతే లోకం నీకు షేక్ హ్యాండ్ ఇచ్చే రోజు ఒకటి ఉందని నీకెలా తెలుస్తుంది? ఆర్థిక బాధ అవమానించిందని అలిగి వెళితే నీ కీర్తి కొండై నిలిచే గడి ఒకటి ఉందని నీకెలా తెలుస్తుంది? ఒకటో రెండో సబ్జెక్ట్స్ మిగిలిపోయాని చచ్చిపోతే ముందు తరానికి నువ్వు సబ్జెక్ట్ అవుతావని నీకెలా తెలుస్తుంది? రోజంతా ఎండలో మలమలమాడే మొక్క రేపు ఉదయం కోసం ఎందుకు ఎదురు చూస్తుంది? పగలంతా తలకిందులుగా వేలాడే గబ్బిలం రాత్రి విలువ మరిచిపోతుందా? వెలుతురుతో పొసగని మినుగురు చీకటిని చీల్చడానికి చిరునవ్వునే కదా సంధిస్తుంది. సమస్యకు చావే పరిష్కారం అయితే మనిషన్నవాడు కథల్లోనే కనిపించేవాడు. ఆలోచించి చూడు, ఆపద ఆయువు కంటే చాలా చిన్నది. ఆలోచించి చూడు, ఆపద ఆయువు కంటే చాలా చిన్నది. కాలిస్తే మసి, పూడిస్తే మట్టి, చచ్చిపోయాక ఇంతకంటే ఇంకేముంటుంది? బతికి చూడు, ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది. భవిష్యత్ అంటే బంగారం కన్నా మిన్న కదా. ధన్యవాదాలండి. క్షణికావేశాలకు లోను కాకుండా జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలో వినిపించారు బంగారాజు గారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ కానుకొల్లు బాలకృష్ణ గారు వారిని కవితాగానం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం అండి. మరొకసారి అందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. నా శీర్షిక పేరు ఉగాదిని పురస్కరించుకుని ఉగాది శుభాశంస. సాధారణంగా వేదాలు మన భారతీయ జీవన నాదాలు. సర్వే జనా సుఖినో భవంతు అని మన వేదాలు శాస్త్రాలు ఘోషించాయి. శత్రువునైనా సరే శరణు అన్నప్పుడు క్షమించమని మన సంస్కృతి మనకు నేర్పింది. అది ప్రపంచానికి ఆదర్శంగా అందరూ ప్రశంసిస్తున్నారు. అందువల్ల ఈ ఉగాది సందర్భంగా ఉగాదిని గురించి ప్రస్తావిస్తూ అందరికీ శుభాలు సుఖాలు కలగాలని కాంక్షిస్తూ నేను ఈ కవిత చెప్తున్నాను. ఎక్కడ చూచిన తరువుల చక్కని చివురులు సరివిరజాజుల ఘుమలున్ దిక్కులు నిండగ మనసులు రెక్కలు విప్పిన పులుగుల రీతిగా నెగసెన్ నవ్యభావములిచ్చు నవ వసంతము వచ్చే కోయిలమ్మకు క్రొత్త గొంతు నిడగా షడ్రుచుల్ గొనివచ్చు చైత్రమాసము వచ్చే శాకాంబ నర్చించ పాకమిడగా విజయమందగజేయ విశ్వావసువు వచ్చే విమల శాంతుల తోడ విందుసేయ అశ్వినీ నక్షత్రమారంభమున వచ్చే చిత్రమౌ పౌర్ణమి చేతమలరా తెరువు చూపుచు నిడుముల తీర్చుమమ్మ మించు పగలన్ దయ తొలగించుమమ్మ పాడి పంటలన్ చక్కంగా చూడుమమ్మ నూతన వర్షమ్మ స్వాగతను తులుగమ్మ. ధన్యవాదాలు. అనేక అంశాలు, జీవనంలోని ఎత్తుపల్లాలు ఇవన్నీ ప్రతి మనిషి జీవితంలో సహజమే. కానీ ఈ ఉగాది వేళ భగవంతుడు మనందరికీ అనేక రకాలైనటువంటి సౌభాగ్య భాగ్యాలని కలిగించాలి అని కోరుకుంటూ కవులంతా చక్కటి సందేశాలను అందిస్తూ కవితాగానం చేశారు. 60 సంవత్సరాల కాలచక్ర భ్రమణంలో ఈ విశ్వావసునామ ఉగాది సరికొత్త అధ్యాయానికి తెరతీస్తోంది. కాలమెనీ స్వరూపమని కార్యములన్నిటనీ ప్రభావమే లీలగా సాగునంచు సరిలేని మహత్తర శక్తి వంచు మమ్మేలడు రాజుబంచు నిన్ను నెంతయు వేడెద మా మనమ్ములన్ క్షాళన చేసి శాంతినిడి సత్యము ధర్మము మేలుకొల్పుమా. ఉగాది దైవమైనటువంటి పరమాత్మను ప్రార్థిస్తూ నిన్ను నెంతయు వేడెద మా మనమ్ములన్ క్షాళన చేసి మన మనస్సులో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి చెడు భావాలను కూడా పోగొట్టి శాంతినిడి సత్యము ధర్మము మేలుకొల్పుమా. ఈ ఉగాది నుంచి ప్రపంచమంతా కూడా చక్కటిగా ఉండాలి,
భయములు తొలగంగావలే. అనేక రకాలైనటువంటి భయాలతో మనిషి బతుకుతున్నాడు ఈ రోజున. అటువంటి భయములు తొలగంగావలే జయమంతయు కలిగిపోవ జనులందరకున్ నవవత్సర కాలంబున జయమై సంపదలు సుఖము సమకూరవరల్. ప్రజలందరికీ కూడా జయం కలగాలి. అంతేకాదు ఈ పంచభూతాలు మనల్ని నడిపిస్తున్నాయి, ఆ పంచభూతాలకి కూడా శాంతి జరగాలి. జయమగుగాక భూసతికి, ఈ భూమి మనందరికీ ఆధారమైనటువంటి నేల. జయమగుగాక భూసతికి జాతికి దప్పిక తీర్చు ఏటికిన్. నీటి కోసం యుద్ధాలు చేస్తున్నటువంటి కాలం ఇది. జయమగుగాక భూసతికి జాతికి దప్పిక తీర్చు ఏటికిన్. జయమగుగాక నగ్నికిని సన్నగ మెల్లగ వీచుగాలికిన్. ఈ నీరు, నిప్పు, గాలి ఇవన్నీ లేకపోతే మనం ఎక్కడ బతకగలం? వాటి వాటి స్థానాల్లో అవి వాటి స్థాయిల్లో ఉన్నప్పుడే మనమందరం క్షేమంగా ఉండగలం. అందుకనే జయమగుగాక నింగికిని సర్వచరాచర జీవకోటికిన్. ఈ నింగికి, నేలకి, సకల చరాచర జీవకోటికి కూడా జయం కలగాలి. జయమగుగాక సద్విమల సజ్జనల కోటికి యుగాదిలో. జయమగుగాక సద్విమల సజ్జన కోటులకి యుగాదిలో. ఈ ఉగాది పండుగ వేళ సకల చరాచర ప్రాణులందరికీ కూడా విజయం జరగాలి అని ఆకాంక్షిస్తూ ఈ ఉగాది కవి సమ్మేళనంలో మనందరికీ కూడా శుభాశీస్సులు అందించినటువంటి కవులు, కవయిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంతటి చక్కటి కార్యక్రమం ద్వారా అఖిలాంధ్ర ప్రేక్షకులకు ఒక శుభప్రదమైనటువంటి ఉషోదయాన్ని, ఉగాది పండుగను అందించిన దూరదర్శన్ సప్తగిరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ కవి సమ్మేళనాన్ని ముగిస్తున్నాం. స్వస్తి.